హలో ఫ్రెండ్స్, నిఖిల్ యష్మిల గురించి పరిచయమే అక్కర్లేదు. బిగ్ బాస్ తర్వాత వీళ్ళిద్దరూ ఎంత ఫేమస్ అయ్యారో మనందరికీ సుపరిచితమే. బిగ్ బాస్ హౌస్లో వీళ్ళిద్దరూ మొదట్లో ఫ్రెండ్స్గా ఉండేవారు. కానీ సోనియా ఎప్పుడైతే ఎలిమినేట్ అయిపోయిందో ఇంకా అప్పటి నుంచి యష్మికి అయితే నిఖిల్ మీద క్రష్ ఫీలింగ్ అయితే రావడం జరిగింది. ఇంకా గౌతమ్ వచ్చిన తర్వాత అది ఇంకా ఎక్కువ అయిపోయిందనే చెప్పవచ్చు. నిఖిల్కి కూడా యష్మి మీద కొంచెం ఫీలింగ్ అయితే ఉండేది. యష్మి గౌతమ్‌తో ఎక్కువగా క్లోజ్‌గా ఉంటే నిఖిల్ అయితే జెలస్ ఫీల్ అయ్యేవాడు. ఏంటని అడిగితే నిఖిల్ మాత్రం "ఏం లేదు, ఫ్రెండ్సే" అనేసి మాత్రం అనేసేవాడు. కానీ ఎప్పుడైతే సోనియా మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిందో అప్పుడైతే పెంట పెంట చేసేసిందనే చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ బయటికి వచ్చిన తర్వాత అయితే యష్మి, నిఖిల్ అయితే అవన్నీ మర్చిపోయి ఫ్రెండ్స్‌గా అయితే ఉన్నారు. వీళ్ళిద్దరూ బయటికి వచ్చిన తర్వాత ఆదివారం స్టార్ మా పరివారంకి అయితే రావడం జరిగింది. ఆ షోకి కావ్య కూడా వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. కావ్య ముందే వీళ్ళిద్దరూ కలిసి డాన్స్ చేయడం కూడా జరిగింది. అయితే యష్మి తనపై నిఖిల్‌తో వచ్చిన రూమర్స్‌పై అయితే ఆల్రెడీ స్పందించిన విషయం కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది. మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్. మీరు ఎక్కువగా ఊహించుకోకండి. అలాగే పిచ్చి పిచ్చి రాతలు రాయకండి అని యష్మి అయితే వార్నింగ్ ఇచ్చిన విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఇటీవల వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసి ఆదివారం స్టార్ మా పరివారంకి అయితే రావడం జరిగింది. హోలీ సెలబ్రేషన్స్ అయితే అందులో జరిగాయి. అందులో పృథ్వీ కూడా ఉన్నాడు. ఇద్దరు అయితే చాలా యాక్టివ్‌గా ఉన్నారు. అలాగే ఒకరి మీద ఒకళ్ళు రంగులైతే పూసుకున్నారు. ఇప్పుడు ఆ ఫోటోలైతే నెట్టింట్లో వైరల్‌గా మారాయి. నిఖిల్, యష్మి, పృథ్వీ ముగ్గురు కూడా చాలా క్లోజ్‌గా ఉండడంతో ఇంకా పృథ్వీని పక్కన పెట్టేసి అందరూ కూడా నిఖిల్, యష్మిల మీదనే పడ్డారనే చెప్పవచ్చు. వీళ్ళిద్దరూ ఉన్న క్లిప్స్‌నే బాగా వైరల్ అయితే చేసేస్తున్నారు. నిఖిల్, యష్మి ఏంటి ఇంత క్లోజ్‌గా అయిపోయారు? నిఖిల్ ఏంటి కావ్య గురించి ఇంత కూడా ఆలోచించట్లేదు? కావ్య ఇవి చూస్తే మళ్ళీ ఏమనుకుంటుందో అనేసి కూడా ఇంత ఆలోచించకుండా యష్మితో అయితే క్లోజ్‌గా ఉంటున్నాడు అంటూ నిఖిల్‌పై మండిపడుతున్నారనే చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ నిఖిల్ ఇంకా యష్మి అయితే ఫ్రెండ్స్ అని వాళ్ళిద్దరూ క్లారిటీ ఇచ్చేశారు. మధ్యలో మీరే క్లోజ్‌గా ఉన్నా సరే ఇంకేదో ఊహించుకుంటున్నారు అంటూ కొంతమంది నెటిజన్లు అయితే అంటున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేసేయండి.